హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మన బైక్ స్ట్రీట్ ట్రిపుల్ ఉంది కదా, సో అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. కొనే ముందే ఉన్నాయి. సో నేను అవైతే ఇప్పుడు సార్ట్ చేశాను. సో అది నేనైతే ఎక్కడ ఇచ్చాను అనేది నేను ఒక వీడియో అటాచ్ చేస్తాను. ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే గోప్రో ఇంట్లో మర్చిపోయాను అనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో చూసినారు కదా, సో వీడియోలో చెప్పినట్టయితే నా ఇండికేటర్స్ పనిచేయలేదు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇండికేటర్స్ పర్ఫెక్ట్ వర్కింగ్ అవుతున్నాయి. హారన్ పర్ఫెక్ట్ వర్కింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, సో ఇవైతే డిస్క్ ప్యాడ్స్. సో ఈ డిస్క్ ప్యాడ్స్ ఏంటంటే ఇవి, సో నేనైతే ఒక జుగాడ్ ఆలోచించిన అనమాట. ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఒక జుగాడ్ ఆలోచించిన ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఏంటంటే లైక్ డిస్క్ ప్యాడ్స్ ట్రయంఫ్వి ఒరిజినల్ ఎక్కువ కాస్ట్ ఉండే. సో నేనైతే ఏం ఆలోచించిన అంటే, సో GT 650కి ఏవైతే డిస్క్ ప్యాడ్ సైజ్ ఉంటుందో చూసారా, అండ్ దాని సైజ్ దీని సైజ్ సేమ్ ఉన్నాయి. అండ్ కాంపౌండ్ ఏంటి, GTకి వచ్చే కూడా సెరామిక్ ఉన్నాయి, దీనికి వచ్చే కూడా సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. చూడండి, సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ బాగున్నాయి. ప్లేట్ అయితే బాగా హీట్ ఎక్కింది. నేను కొంచెం ఇది ఏంటంటే లూబ్ ఎందుకో లైక్ మొత్తం ఇదంతా పడుతుంది. సో నేను మెకానిక్ ఏం సజెస్ట్ చేశారంటే గ్రీజ్ వాడమని, లూబ్ వాడొద్దని. ఎందుకంటే పెయింట్ వేసినాం కదా, లుక్ లేదు. అండ్ ముందు దానికి దీని డిఫరెన్స్ చూడండి, ముందు చూడండి ఎంత షైనీ ఉందో, అండ్ బ్యాక్ అంత షైనీ లేదు. హీట్ అయితే ఘోరంగా వస్తుంది. మొత్తం సిటీలో నుంచి వచ్చాను. అండ్ ఈరోజు అయితే నేను ఏంటంటే గోప్రో అయితే ఇంట్లో మర్చిపోయాను. సో దానివల్ల కొంచెం ఇదంతా వ్లాగ్ అంతా నేను హ్యాండ్ కెమెరాతోనే రికార్డ్ చేస్తాను. అండ్ గైస్, నేను చెప్పాను కదా తమ్నైల్లో చూసినట్టయితే స్పోర్ట్స్ బైక్ కొనే ముందు ఏమేమి మీరు చెక్ చేసుకోవాలో. ఫస్ట్ థింగ్ ఓవరాల్ బైక్ చూసుకోండి. ఓవరాల్ బైక్లో ఏంటంటే మీకు ఏమన్నా లైక్ స్క్రాచెస్, బాగా డీప్ స్క్రాచెస్, ఎట్లా అంటే లైక్ బాడీ ఎక్కడన్నా గీసుకపోతున్నట్టు, లైక్ యాక్సిడెంట్ అయిందా లేదా ఫస్ట్ మెయిన్ యాక్సిడెంట్ చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే టైర్స్ చెక్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఒక్క టైర్ కాస్ట్ వచ్చేసరికి పేరు మిచెలిన్ది 26,000 అంట. పిరలీది వచ్చేసి 34,000 ఓన్లీ సెట్ ఆఫ్ టైర్స్. సో టైర్స్ ఇవన్నీ విజిబిలిటీ చెప్తున్నాను. ఫస్ట్ విజిబిలిటీ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ టైర్స్. ఫ్రంట్ టైర్ ఓకే, నాది బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ టైర్ వచ్చేసరికి గైస్ లేదు, పోయింది. మీరు అందరూ అనొచ్చు, బ్రో గ్రిప్స్ బాగానే ఉన్నాయి కదా బ్రో, ఎందుకు పోయింది అంటున్నావు అని. లైక్ స్పోర్ట్స్ బైక్ గైస్, చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుందా. ఈ బంప్ వచ్చింది చూసారా, ఈ బంప్ రాకూడదు అనమాట, ఈ బంప్ రాకూడదు. అండ్ టైర్స్కి కూడా క్రాక్స్ వచ్చినాయి చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ టైర్స్ చెక్ చేసేసారు, టైర్స్ బాగున్నాయి, యాక్సిడెంట్ కూడా కాలేదు. నెక్స్ట్ ఏంటంటే గైస్ బ్రేక్ ప్యాడ్స్. కమింగ్ టు ద బ్రేక్ ప్యాడ్స్, ఇప్పుడు ఈ బైక్ ఏదైతే ఉన్నాయో నేను జుగాడ్తో 2,400 సంథింగ్ బ్రేక్ ప్యాడ్స్ పడ్డాయి. అండ్ ఎవరికైనా బ్రేక్ ప్యాడ్స్ కావాలంటే కూడా చెప్పండి, నేను రాయల్ ఎన్ఫీల్డ్ ఎవ్రీ స్పేర్ సేల్ చేస్తున్నాను అనమాట. మీకు బెస్ట్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ పింగ్ చేయండి, మీకు ఏమేమి పార్ట్స్ కావాలో. ఎవ్రీ పార్ట్స్ ఉంటాయి మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఎవ్రీ పార్ట్స్ మీకు మంచి డిస్కౌంట్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇవైతే నేను అలా తెప్పించాను అనమాట. నేను ప్రైస్ కూడా గైస్ నేను DM చేసిన వాళ్ళకి చెప్తానంట, స్పెషల్ ప్రైస్ ఉంటుంది అందరికీ. బెస్ట్ ప్రైస్ ఎక్కడ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ దొరకదు ఆ ప్రైస్, బెస్ట్ ప్రైస్ మీకు ఇస్తాను. టెక్స్ట్ చేయండి ఎవరికైనా కావాలంటే బ్రేక్ ప్యాడ్స్. సో బ్రేక్ ప్యాడ్స్ నేను చేంజ్ చేశాను అనమాట. బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కొత్త ఈరోజు చేశాను. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ డ్యూయల్ డిస్క్, ఫ్రంట్వి బాగానే ఉన్నాయి, అది చూపినికి రాదు. సో బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేసేసారు, టైర్స్ చెక్ చేసేసారు, ఆల్ ఓకే. అండ్ ఓడోమీటర్ గైస్, నెక్స్ట్ వచ్చేసరికి ఓడోమీటర్. ఒకసారి ఓడో చూసుకోండి. నేను ఈ బైక్ 30,000 ఉన్నప్పుడు కొన్నా, 30,000 కిలోమీటర్స్. ఇప్పుడు 34,000. నేను 4,600 నడిపాను అనమాట బైక్ని. సో 30,000 లైక్ గైస్ నాది 16 మోడల్, సో ఈ 2024. సో చూసుకోండి గైస్, యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ ఓడో జెన్యూన్ అనిపించాలి మీకు. ఇప్పుడు బ్రో నా బైక్ 2,000 తిరిగిందంటే అట్లా కాదు, జెన్యూన్గా చెక్ చేసుకోండి. షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ ఇవ్వండి, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బైక్ తీసుకోండి, అప్పుడు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓడో చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ గైస్ మెకానికల్కి వద్దాం. నెక్స్ట్ మెకానికల్కి. అండ్ మెకానికల్ ఫస్ట్ ఎలక్ట్రికల్ గైస్. ఒకసారి మీరు ఏ బైక్ అంటే కావాసాకి, ట్రయంఫ్ అయితే ట్రయంఫ్ తీసుకెళ్ళి షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించండి. సిస్టమ్కి పెట్టి మొత్తం చెక్ చేస్తారు, కొంచెం ఛార్జ్ చేస్తారు. ఆబ్వియస్గా ఛార్జ్ ఇచ్చేస్తే మీరు ఇన్ని లక్షలు పెట్టి బైక్ కొంటున్నప్పుడు ఒక కొంచెం ఛార్జ్ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. సో ఇక్కడ ఉంటుంది అనమాట పోర్ట్. సీట్ తీసేస్తే మీకు కనపడుతుంది, సీట్ తీసేయగానే పోర్ట్ ఉంటుంది.
ఆ పోర్ట్లో ఏంటంటే మొత్తం వాళ్ళది డివైస్ ఉంటుంది మొబిలైజర్ అని ఇంత, ఆ మొబిలైజర్ కనెక్ట్ చేస్తే వాళ్ళ సిస్టమ్కి అంతా వచ్చేస్తుంది. అండ్ ఎలక్ట్రికల్ కూడా ఫైన్. సో నెక్స్ట్ గైస్ చైన్ కిట్ చెక్ చేసుకోండి గైస్. చైన్ కిట్ ఒకసారి మెకానికల్ వాళ్ళే చెప్పేస్తారు చైన్ కిట్ ఎట్లుంది. చైన్ కిట్ వెరీ ఇంపార్టెంట్ గైస్. చైన్ కిట్ ఈ బైక్ ప్రైస్ చెప్తున్నా 36,000 to 40,000 ఉంది. లేబర్ ఛార్జ్ ఒక 5,000 ఉంటుంది, 45,000 ఓన్లీ చైన్ కిట్ గైస్. సో చైన్ లూబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటారంటే చైన్ కిట్ ఓన్లీ కాస్ట్ 45,000 ఉంది దీనిది. అండ్ నెక్స్ట్ చైన్ కిట్ అయిపోయింది కాబట్టి ఇంజన్కి వద్దాం. ఇంజన్లో క్లచ్ ప్లేట్స్ చెక్ చేసుకోండి గైస్. క్లచ్ ప్లేట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని క్లచ్ ప్లేట్స్ వచ్చేసరికి అరౌండ్ నాకు అంతకు ఐడియా లేదు, 40K అట్లుంది. సో క్లచ్ ప్లేట్స్ ఇంపార్టెంట్. సో గైస్ క్లచ్ ప్లేట్స్ అరౌండ్ 40 to 45 ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే బెల్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ స్పోర్ట్స్ బైక్కి బెల్ కూడా రిప్లేస్ చేయాలన్నమాట. నాట్ ఈవెన్ స్పోర్ట్స్ బైక్ లైక్ 200 సెగ్మెంట్స్లో కూడా బెల్కి లైన్స్ పడితే అంట బెల్ కూడా చేంజ్ చేయాలి. సో విత్ బెల్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ గైస్, 70K అట్లా ఉంది. సో క్లచ్ ప్లేట్స్, చైన్ కిట్, నెక్స్ట్ ఫస్ట్ చైన్ కిట్ తర్వాత ఇంజన్ చెక్ చేయించుకోండి గైస్. ఇంజన్ ఓవరాల్గా మ్యాక్సిమం బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎక్కువ డ్రివెన్ అవ్వవు. సో డ్రివెన్ అవ్వవు కాబట్టి మ్యాక్సిమం బాగానే మెయింటైన్ చేస్తారు. మరీ అంత రఫ్గా కండిషన్లో ఉన్న బైక్స్ తీసుకోకండి గైస్. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న బైక్స్ అయితే అస్సలు మీరు కొట్టుకోకండి. లైక్ బ్రేక్ ప్యాడ్స్ బాగాలేదు, టైర్స్ చేంజ్ చేసుకోవాలి, ఇలాంటివి అయితే పర్ఫెక్ట్ తీసేసుకోండి. ఎందుకంటే టైర్స్ ఏముంది, మనం ఇష్టం ఉంటే వేయించుకుంటాం, లేకపోతే లైక్ ట్రాక్ టైర్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్రేక్ ప్యాడ్స్ ఆల్సో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఈబీసీ అని, క్రాంక్ వన్ అని, బ్రాంబో అని, ఇన్ని మోడల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ప్రైజెస్లో అప్ డౌన్ కామన్. అండ్ నెక్స్ట్ వచ్చారు గైస్. అండ్ మొత్తం మ్యాక్సిమం చెక్ చేస్తాను. లైక్ ఇంకా చిన్నవి చెప్తాను, చిన్నవి లైక్ మైన్యూట్. ఇది ఏంటంటే ఫోక్ సీల్స్ గైస్. ఫోక్ సీల్స్ చెక్ చేసుకోండి, బోత్ సైడ్స్ ఫోక్ సీల్స్ ఫైనా. లైక్ నా లెఫ్ట్ సైడ్ ఫోక్ సీల్ కొంచెం వీక్ ఉంది. నెక్స్ట్ హెడ్ లైట్ ఇంకా కామన్ ఉంటాయి కదా. లైక్ గైస్ మెయిన్ థింగ్ బైక్లో వైబ్రేషన్స్ ఉండొద్దు. లైక్ వైబ్రేషన్స్ ఉన్నాయి అంటే బైక్ ఎప్పుడో అప్పుడు ఒకసారి ఓపెన్ చేసినట్టు ఉంది. అండ్ నెక్స్ట్ గైస్, అండ్ నాది ఇదైతే స్టాక్, ఇది హ్యాండిల్ బార్ ఎందుకు చేంజ్ చేశారంటే లైక్ ఈ బ్రో నేను ప్రీ ఓన్డ్ తీసుకున్నా కదా, అతను కొంచెం మోడిఫికేషన్స్ అవన్నీ చేయించుకుందామని ప్రో టేపర్ హ్యాండిల్ బార్ వేసాను. నేను సూన్లో స్టాక్ హ్యాండిల్ బార్ ఉంది నా దగ్గర, వేయించేస్తున్నాను. అండ్ ఈ మిర్రర్స్ తీసేస్తున్నాను గైస్. ఎవరికైనా లైక్ మంచి మిర్రర్స్ ఏమైనా సజెషన్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఐడీలో పెట్టండి సజెషన్స్, లింక్స్ నేను చూస్తాను, డెఫినెట్గా రిప్లై ఇస్తాను అందరికీ. అండ్ పీపీఎఫ్ అండ్ సెరామిక్ చేపిద్దామని కూడా ఒక ఐడియా ఉంది గైస్. ఎవరికైనా షాప్ ఉంటే చెప్పండి, లెట్ మీ నో. లైక్ వీడియోకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా బ్రో మా షాప్ ఉంది, మా షాప్లో నుంచి వీడియో చేయండి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో, డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను డెఫినెట్గా చెక్ చేస్తాను, వాళ్ళకి ఇస్తాను. అండ్ నా బైక్ అయితే ఓవరాల్ కండిషన్ ఇది గైస్. సో పెద్ద స్క్రాచెస్ ఏం లేవు. అండ్ లైక్ స్మాల్గా ఇక్కడ ఉన్నాయి, నాకు తెలిసి మీకు కనిపించిపోవచ్చు, ఇదిగోండి కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి అనమాట, అంతే, దానికి మించి ఏం స్క్రాచెస్ లేవు. అండ్ మొబైల్ హోల్డర్ కామన్. అండ్ ఈ మిర్రర్స్ ఎందుకైతే తీసేస్తున్నాను రీజన్ ఎందుకు గైస్, దీంట్లో వ్యూ అంత బాగాలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్, మీకు ఒక జనరల్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది లైక్ నార్మల్ బైక్ ఏమైనా కొనేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలని. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.